తెలంగాణ కేబినెట్ విస్తరణపై సాగుతున్న మంతనాలు. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, బట్టి విక్రమార్క. తెలంగాణలో పాలన పడకేసింది. రేవంత్ సర్కార్పై హరీష్ రావు ధ్వజం. టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత. ముట్టడికి ఏబీవీపీ యత్నం, అడ్డుకున్న పోలీసులు. రాహుల్ హిందూ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం. కోట్లాది మందిని అవమానించారన్న ఏపీ బీజేపీ నేతలు. రేపు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. మూడవసారి ప్రధాని అవడం విపక్షాలకు నచ్చడం లేదు. గాంధీ కుటుంబంపై మోదీ ఆగ్రహం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ వెళ్లనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీస్ మీట్ కు సీఎం హాజరవుతారు. పోలీసుల ప్రత్యేక వాహనాలను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీజీ న్యాప్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం ప్రత్యేక వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో కోసం 27 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం 14 కార్లు, 30 ద్విచక్ర వాహనాలను కేటాయించారు. పంచాయతీల్లోనే అనుకుంటే మండల జిల్లా పరిషత్లోనూ ప్రత్యేక అధికారుల పాలన మొదలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్ల పదవీ కాలం ఈ నెల 3, 4 తేదీల్లో ముగియనుండగా ఇకపై అధికారుల కనుసన్నల్లో స్థానిక పాలనంతా సాగనుంది. దీంతో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడన్న అంశం చర్చకు వస్తోంది. అయితే కులగణన అనంతరం బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తుండటంతో స్థానిక సంస్థలు కొలువు తీరేది వచ్చే ఏడాదైనన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్ల పదవీకాలం ఈ నెల 3, 4 తేదీల్లో ముగియనుంది. దీంతో ఆయా సభ్యుల స్థానంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానుంది. జిల్లా పరిషత్లకు కలెక్టర్లను, మండల పరిషత్లకు జిల్లా స్థాయి అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనుంది. 2019 మే నెలలో 539 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది జూలై 3వ తేదీన మండల పరిషత్తులకు పాలక వర్గాలు ఏర్పడ్డాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 4వ తేదీన 28 జిల్లా పరిషత్తులకు, ఆగస్టు 7న ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీలకు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరిలోనే పూర్తయింది. అయితే మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హడావుడి ఉండడంతో స్థానిక సమరం దిశగా ప్రభుత్వం దృష్టి సారించడానికి కుదరని పరిస్థితి. ఇప్పుడు అవి కూడా పూర్తయిపోవడంతో పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై మెల్లగా దృష్టి సారిస్తోంది ప్రభుత్వం. వాస్తవానికి రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకోసారి పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. సాంకేతిక కారణాలు, రాజకీయపరమైన కారణాలతో ఎలక్షన్లు వాయిదా వేస్తే కేంద్రం నుంచి ఆయా గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు నిలిచిపోతాయి. ఫలితంగా స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతుంది.
చివరకు ఆ ప్రభావం అంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. ఇలాంటి వేళ కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. అదే రిజర్వేషన్ల అంశం. అవును, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీయే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హస్తం పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పెద్ద ఎత్తున బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఇక 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రారంభించారు. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సంబంధించి కులగణన చేసేందుకు అసెంబ్లీలో తీర్మానించారు. కానీ ఇంతలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడం, ఎలక్షన్ కోడ్ కారణంగా కులగణన ప్రారంభం కాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ ఆ దిశగా ఆశలు చిగురిస్తున్నాయి. వాస్తవానికి గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మొదట ఆలోచించింది రేవంత్ సర్కార్. గతంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి. అయితే మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23%కి కుదిస్తూ నాటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వచ్చే పంచాయతీ ఎన్నికలలోపు రిజర్వేషన్ల లెక్కలను తేల్చాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో 42%కి పెంచుతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో పాత పద్ధతి అమలు చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో కులగణన చేసిన తర్వాతే రిజర్వేషన్ల అంశం జోలికి వెళ్లాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 12,814 గ్రామ పంచాయతీలు, 88,682 వార్డులు ఉన్నాయి. 620 జెడ్పీటీసీ స్థానాలు, 6,473 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అయితే గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుపుతారు. హైదరాబాద్ మినహా తెలంగాణ అంతటా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. వార్డులు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒకసారి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరోసారి జరపాలి. ఉప సర్పంచులకు పరోక్ష ఎన్నికలుంటాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రేవంత్ సర్కార్కు కత్తిమీద సాములా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో తానే మంత్రి అయినట్టు అంతగానే ఎక్కువనే ఓ మినిస్టర్ వైఫ్ ఫోజులు కొట్టారు. అంతటితో ఆగలేదు. ఆలస్యంగా వచ్చిన పోలీసులపై చిందులు వేస్తూ కన్నెర్ర చేశారు. మీకు ప్రభుత్వం జీతం ఇస్తుందా, వైసీపీ ఇస్తుందా అంటూ అక్షింతలు వేశారు. ఇది కాస్త సోషల్ మీడియా వరకు చేరడంతో ఈ దాదాగిరి ఏంటంటూ నెటిజన్లే కాదు, రాజకీయ నేతలు, మంత్రి గారి పార్టీ బాస్ మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరా భార్యామని, పోలీసులపై ఎందుకు చిందులేసినట్టు? ఎస్కాట్ ఎక్కితే తప్ప కాలు కదపలేనట్టు ఓ మంత్రిగారి భార్య ఇచ్చిన బిల్డప్ వివాదాస్పదమైంది. తనకు ఏ అధికారం లేకపోయినా భర్తకు ఉంటే చాలనుకుందేమో, లేదంటే తానే మినిస్టర్నన్న భ్రమలో విర్రవీగిందో తెలియదు గాని ఎస్కాట్ ఎక్కడా, ఎందుకు ఆలస్యమైందంటూ మంత్రి కంటే ఎక్కువే ఫోజులిస్తూ కారులో టీవీగా కూర్చుని పోలీసులపై కన్నెర చేసింది ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లాల్సిన ఆమె తనకు ఎస్కార్ట్ రావాలంటూ అధికారులకు హుకుం జారీ చేసింది. పోలీస్ కాన్వాయ్ కావాలంటూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆలస్యంగా వచ్చిన ఎస్ఐ రమేష్పై చిందులేసింది. తెల్లారిందా, మీకోసం మేమెదురు చూడాలా, మీకు జీతాలు ప్రభుత్వమే కదా చెల్లిస్తుంది,
వైసీపీ వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా? మీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, వెంటనే వెళ్ళి కాన్వే స్టార్ట్ చేయండి అంటూ పోలీసుపై అధికారం చెలాయించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో ఇది కాస్త తెగ వైరల్ అవుతుంది. హరితారెడ్డి తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారితో ఇలాగైనా మాట్లాడేదంటూ నిలదీస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ అధికార పార్టీ నేతలే కాదు, వారి కుటుంబ సభ్యులు పోలీసులను బానిసలా చూస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాగుంది ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా కదా. మీ వెహికల్లో క్యాన్వాస్ స్టార్ట్ చేయండి మరి. ఇకపోతే మనం పాలకులం కాదు సేవకులమని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పదే పదే పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సూచిస్తున్నారు. ఆర్భాటం హంగామాకు దూరంగా ఉండాలని, ప్రజల్లో పలుచన కాకూడదని, అదే జరిగితే పార్టీ పేరు డ్యామేజ్ అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో మంత్రిగారి భార్య వీడియో బయటికి రావడం నెట్టింట వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలీసులతో మంత్రి భార్య హరితారెడ్డి వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఘటనపై వివరణ కోరారు. అధికారులు ఉద్యోగుల పట్ల గౌరవంగా మసులుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి వైఖరిని సహించేది లేదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటారని ముఖ్యమంత్రికి తెలిపారు. మంత్రిగారి భార్య తీరుపైనే కాదు, ఇటు పోలీసుల తీరుపై కూడా మండిపడుతున్నారు జనం. ఎవరు అధికారంలోనికి వస్తే వారి మాటలు వినడమే పోలీసుల పనిగా మారిందని, ప్రజల భద్రత, క్రైమ్ కంట్రోల్ సెకండరీగా మారిపోయాయని విమర్శిస్తున్నారు. వీఐపీ భద్రత, వారి కోసం ట్రాఫిక్ కంట్రోల్ మాత్రమే పోలీసుల విధులుగా మారిపోయాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయని, ముఖ్యంగా విశాఖ, విజయవాడలో అర్ధరాత్రులు గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తున్నాయని, ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నేతల సేవలో తరించకుండా ప్రజల భద్రతను పట్టించుకోవాలని కోరుతున్నారు. రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా కోరారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బొజ్జడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ఎంఆర్ఓ, పోలీసులు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, పట్టించుకోలేదని వాపోయాడు. కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించగా వీలు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి మృతి చెందారు. తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి చనిపోయాడు. ఉన్న పొలాన్ని 276, 277 బోజెడ్ల వీరభద్రే, బోజెడ్ల ప్రభాకరు, అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరపాటి కిషోరు, పెంటాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే మళ్ళీ మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. మన ఎంఆర్ఓ గారికి చెప్పారయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దాం అనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు బూడిద 10 నెలల క్రితం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కోకాపేట్లో ఎకరం 100 కోట్లు పలికింది. 45 ఎకరాల ప్రభుత్వం భూమి ఏకంగా 3,300 కోట్లు వసూలు చేసింది. అయితే ఇది నిన్నటి లెక్క. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు మారడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వచ్చిన మార్పులు అలాగే కొనసాగుతాయా లేదా కొత్త మార్పులు వస్తాయా? ఇంతకీ రియల్టర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఏమంటున్నారు? మరోవైపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై అధ్యయనం చేసిన ఆన్రాక్ సంస్థ చెప్తున్న సర్వే నివేదికలు దేనికి సంకేతం?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఏపీ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందా, వెనక్కి తగ్గుతుందా అనే చర్చ ప్రధాన అంశంగా మారింది. ఇక ఇప్పటికే ఆన్రాక్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆందోళనలో పడేశాయి. గడిచిన 3 నెలల్లో హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు 23% తగ్గినట్టు ఆన్రాక్ సంస్థ నివేదిక ఇచ్చింది. దీంతో పాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే రియల్టర్లు, బిల్డర్లు ఆసక్తి చూపించడం లేదని ఆన్రాక్ సంస్థ తెలిపింది. దేశంలో మెట్రో నగరాల్లో రియల్ నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ నివేదికలను విడుదల చేస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చ్, ఏప్రిల్ నుంచి జూన్ వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై చేసిన సర్వే వివరాలను ఆన్రాక్ బయటపెట్టింది. ఆన్రాక్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో 6% పెరుగుదల నమోదైంది. ఇక హైదరాబాద్లో ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 22,960 ఇళ్ల నిర్మాణం జరిగితే, ఆ తర్వాత 3 నెలల్లో 13,750 యూనిట్ల నిర్మాణం మాత్రమే మొదలై 40% తగ్గుదల చూపింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో మాత్రం ఇళ్ల నిర్మాణాలు పెరిగాయని సంస్థ తెలిపింది. హైదరాబాద్లో మొదటి 3 నెలలు 19,660 ఇళ్లు అమ్ముడుపోగా, రెండో త్రైమాసికంలో 15,085 ఇళ్లు అమ్ముడుపోయాయి. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతాలో కూడా తక్కువ అమ్ముడుపోయినా హైదరాబాద్లో ఎక్కువగా 23% తగ్గుదల నమోదైందని ఆన్రాక్ సంస్థ తెలిపింది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు తగ్గినందున గడిచిన 3 నెలల్లో అగ్రిమెంట్లు కూడా భారీ స్థాయిలో తగ్గాయని, ఆ ప్రభావం రాబోయే రోజుల్లో కనిపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు, రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ కార్యాలయాల్లో నమోదైన ఆదాయ వివరాలను పరిశీలించినా వాస్తవాలు తెలుస్తాయని అంటున్నారు. హైదరాబాద్ సౌత్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఫిబ్రవరిలో 800 కోట్లు, మార్చిలో 771.17 కోట్లు, ఏప్రిల్లో 719 కోట్ల ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా 3 నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో దీని ప్రభావం హైదరాబాద్ రియల్ రంగం మీద పడిందని విశ్లేషకులు, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో వివిధ కారణాల వల్ల అమ్మకాలు పెరగడం, తగ్గడం సాధారణమేనని, హైదరాబాద్లో భూములకు, ఇళ్లకు ఉండే డిమాండ్ అలాగే ఉందని అంటున్నారు. ఎప్పుడన్నా కానీ మార్కెట్లో అండి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఓన్లీ ఒక సెగ్మెంట్ ఎట్లాంటిది అంటే, ఇక్కడ ఒక డౌన్ సెగ్మెంట్ నడిచినా కానీ కస్టమర్ అనే వ్యక్తి ఎవరైతే భూమిని కొన్నారో వాళ్ళు దాన్ని డిప్రిసియేషన్ అయితే చేయరు. ఇవాళ మనకు ఒక ఏరియాలో 2 లక్షలు ఉంది, ఒక ఏరియాలో 4 లక్షలు ఉంది, ఒక ఏరియాలో 10,000 ఉంది, ఇంకో ఏరియాలో 50,000 ఉంది. అంతేగాని ఇప్పుడు 50,000 ఉన్నది మనకి 25,000కి 30,000కి ఎవరు అమ్మట్లేదండి. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తారు, మార్కెట్ పికప్ అయిన తర్వాత వెళ్తుంది. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మల్టిపుల్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. స్మార్ట్ సిటీస్ గురించి, కొత్తగా వచ్చి ఐటీ సెస్ గురించి చేస్తున్నారు. అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే న్యూ గవర్నమెంట్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు కొంత టైం పట్టుంది. అన్నిటిని అనాలిసిస్ చేసుకొని ఎక్కడ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎక్కడ అనౌన్స్మెంట్ చేయాలి, ఎక్కడ కంపెనీస్ రావాలా, ఎక్కడ సెస్ రావాలనేసి దాన్ని బట్టి ప్లానింగ్ నడుస్తుంది. గవర్నమెంట్ ఆ దిశగా ఉంది. డెఫినెట్గా హైదరాబాద్ రియాలిటీకి వచ్చి ఎటువంటి దోకా అనేది లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ కంపెనీలు, ఉపాధి, ఔటర్ రింగ్ రోడ్డు, రోడ్లు, అనుకూల వాతావరణ పరిస్థితులు హైదరాబాద్కు కలిసొచ్చే అంశాలు. సిటీ శివారు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ 45 లక్షలు పలికితే, సిటీకి కాస్త దూరంలో 60 నుంచి 80 లక్షలు పలుకుతోంది. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లో సంవత్సరానికి 10,000 ఇళ్ల అమ్మకాలు జరిగితే, త్వరలోనే అది 40,000కు పైగా చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణే, అహ్మదాబాద్, కోల్కతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో భూముల, ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉంటాయని రియల్ ఎస్టేట్ రంగ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సందర్భంలో తెలంగాణలో భూముల రేట్లు, రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందని చాలా మంది భావించారు.
కానీ గడిచిన 10 ఏళ్లలో అందుకు భిన్నంగా హైదరాబాద్ భూములకు, కమర్షియల్ కాంప్లెక్సులకు రేట్లు పెరిగాయి. ప్రభుత్వాలు మారిన సమయంలో రియల్ ఎస్టేట్పై ఆందోళనలు సహజంగానే ఉంటాయి. స్వయంగా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో ఎలాంటి విధానాలు తీసుకొస్తారనే ఆసక్తి నెలకొంటోంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.